నా 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 నా. అంటే నాకు మీలా అవ్వాలనిపించింది. అంటే అది నాకు అర్థమైంది. సో ఫస్ట్ ఆ మీలా అన్నదాన్ని నిర్వచిస్తే అది అవ్వచ్చు లేదో చెప్తా. అంటే అంటే ప్రతి వారు యూనిక్గా ఉన్నారు కదా. అంటే మీ పాత అనేది నాకు చాలా స్పష్టంగా కనిపించింది. అంటే గతంలో పోల్చుకోకుండా కొన్ని అనుకోకుండా నేను జార విడిచిన కొన్ని పదాలు, అది అనుకోకుండా జరిగింది. ఇంటికి వెళ్ళడం ద్వారా కొంత ఒక ప్రదేశంలో నిర్మలంగా కూర్చుంటే కొంత అర్థమైన విషయాలు ఏంటంటే అది అనుకోకుండా జార విడిచలే. నా పరిస్థితి చూస్తుంటే అది స్పష్టంగానే అప్పుడు జార విడిచిన, అది నాకు తెలియలేదు. ఇప్పుడు తెలిసి వచ్చిందని నాకు అర్థమైంది. ఓకే, ఏంటిది అది? అది నువ్వు అంటే మీతో ఫస్ట్ టైం ఎప్పుడైతే నేను హగ్ చేసుకున్నానో, అది ఐ థింక్ అరుణాచలం. అప్పుడు ఎరక మొదలైంది. ఆ రోజు నేను నైట్ నీతో మాట్లాడాలనుకున్నా. ఆ రోజు టిఫిన్ తింటున్నాం కావచ్చు, ఐ థింక్. అప్పుడు ద థాట్ వాజ్ ఎరైజ్ 3 times. హగ్ చేసుకోవడం వల్ల మీ ప్యూరిటీ నాకు టచ్ అయింది, దాన్ని బాధ్యతగా కాపాడుతా అని 3 సార్లు థాట్ ఎరైజ్ అయింది. చెప్దాం పోలే అని పక్కన గురించి చెప్పి పక్క జరిగినాను. బయటకు వచ్చిన తర్వాత భలే జోక్ వేసిండ్రా కదా అని నేను నవ్వుకున్నాను. అది జోక్ కాదు, అది యాక్చువల్ ట్రూత్ మాట్లాడిన ఆ రోజు నాకు తెలియక మాట్లాడినా, కానీ అది తెలిసే ఈరోజు ఆచరణాత్మకంగా మారుతుందని తెలిసింది నాకు. రోజు గడుస్తున్న కొద్దీ, అంటే సంవత్సర కాలం నుంచి డిటాచ్డ్ విత్ ఎవ్రీథింగ్. అంటే క్రమేణా ఒక్కొక్కటి వదులుతున్న కొద్ది లాస్ట్కు నేనే మిగిలిన. అంటే నేను మళ్ళీ అదే మిగిలిన నాకు మళ్ళీ నాలా అయ్యేది ఏంది? నీలా అయ్యేదంటే ఐఎమ్ బీయింగ్, నేను ఎక్కువ ఫోన్ వాడను. అయితే అమ్మ ఏదైనా పని మీద నాకు ఫోన్ ఇచ్చినప్పుడు నేను వీడియోస్ పాపప్ అవ్వడం నేను గమనించాను. దాంట్లో ప్రతి వీడియోలో ఒక స్పష్టత, అంటే నేను నా జీవితం ప్రకృతి అని. ఆ పాత నచ్చి ఫ్యామిలీతో కూకుండా పెట్టి మాట్లాడడం జరిగింది. అంటే నేనేం బాధ్యత రహితంగా ప్రవర్తించట్లేదు. కొంతకాలం నేను ప్రకృతితో గడపాలని. తద్వారా ఒకసారి ఏది నిర్ణయమైన తీసుకునేటప్పుడు ఒకసారి నీ ముఖం చూడాలనిపించాను. అంతే. నేను ఇంటికి నన్ను నేను పరిశోధించిన విధానాల్లో బస్ స్టాండ్కి వెళ్ళి నేను ఒంటరిగా కూర్చోవడం మొదలుపెట్టిన నుంచి, అంటే అది నేను చిన్నప్పటి నుంచి చూసింది, అది అనుకోకుండానే జ్ఞాన రూపంగా మారిపోతుంది. అది దానికదే, అది మాటల్లో మనం చెప్పలేం, కానీ దాన్ని అనుభవప్రాయంగా చూసినప్పుడు అది అర్థమవుతుంది. వన్ హ్యావ్స్ టు బి గో ఎలోన్. ఏదైనా చూసినప్పుడు అది అర్థమై తీరుతుంది దానికి. ఓకే ఓకే ఓకే, బాగుంది. స్టిల్ నువ్వు చెప్పినంత అబ్స్ట్రాక్ట్ ఉంది, వినేవాడికి అంత అర్థం కాకపోవచ్చు, కానీ ఐ అండర్స్టూడ్ వాట్ యు మీన్. అంటే ఆ బస్ స్టాండ్కు నేను చూసిన కొన్ని సంఘటనలు అంటే స్పష్టంగా నేను చెప్పకపోవచ్చు. ఒక పిల్లవాడు సైకిల్తో ఆడుకోవడం చూసిన. దెన్ ఐ అబ్జర్వ్డ్, అదే పిల్లగాడు సైకిల్ మీద స్కూల్కి వెళ్తున్నాడు. వాడు కాలేజ్కి వచ్చేసరికి బండి తోలి వెళ్ళిపోతున్నాడు. కొద్దిగా పెద్ద పెరగంగానే కారు తీసుకొని ఉద్యోగానికి వెళ్తున్నాడు. దెన్ ఆ చిన్నప్పటి ఉన్న ప్రశాంతతను తెలుసుకోవడం మానేసిండు. అంటే ఆ బస్ స్టాండ్కి రావడమే మానేసిండు అసలు నడుచుకుంటూ. ఐ మీన్ ఈరోజు పల్లెవేలు దిగి ఇంటికి ఎవరు నడుచుకుంటూ వెళ్తలేరు.
నేను చూసిన మనుషులు. నేను కూడా నేను కొద్దిగా నేను కాలేజ్ చదువుకున్న టైంలో నేను ఫ్రెండ్కి ఫోన్ చేసి బైక్ తెప్పించుకొని వెళ్తుంటే ఇజ్జత్ పోతుందని. దెన్ అక్కడ ఏమర్థమైందంటే అసలుకి ఎవడో ఏమో అనుకుంటుండు అని నడుచుకుంటూ వెళ్ళడం మానిపోతున్నారు. ఆ నడుచుకుంటూ వెళ్ళడంలో నేను చాలా స్వేచ్ఛని చూసిన. ఐ మీన్ నేను నా లోపల నుంచి వచ్చిన స్వేచ్ఛని 100% నేను గ్రహించాను. తద్వారా అంటే కొంత నాకు ఏకాంత దొరికింది. గుడ్, బాగుంది నువ్వు చెప్పింది. అంటే ప్రతిదీ ఇంప్లిమెంట్ చేయడంలో అది చాలా స్పష్టత ఉంది. అంటే ప్రస్తుతంగా అందించడం మూలాన ఉన్నట్టుగా చూడడం మూలాన అది ఇంకో దగ్గర జ్ఞాన రూపంగాను అనుభవపేరంగాను మారుతుంది. అది అది అజ్ఞానం కూడా అవ్వని అక్కడ జీవితంలో మళ్ళీ నేను అటువైపు చూడట్లేదు. అది ఒక లెసన్ అక్కడ తెలుసుకున్న తర్వాత ఇంకో దగ్గర అది చూడట్లేదు. నెక్స్ట్ ఎప్పుడైతే జ్ఞాన రూపంగా మారిందో అది ఇంకో దగ్గర డోర్ ఓపెన్ అవుతుంది. ఓకే, అది చిన్నదైనా కావచ్చు, అమ్మ చెప్పిన కూరగాయలు కట్ చేయడం కావచ్చు, దేవుడికి మల్లెపూలు దండ కూర్చోడం కావచ్చు, చిన్న విషయం కావచ్చు. తద్వారా లెసన్స్ అని కాదు, జీవితంలో అటు చూడద్దు. ఓకే, సో ఇప్పుడు నీవు అన్నమాట నా లైఫ్లో 10-15 మంది అన్నారు అటేసాను నీలా ఉండాలని అని. రెండోది వీడన్నది కొంచెం స్ట్రేంజ్, నీలా మారాలని అన్నాడు. సో అది ఇప్పుడు మహేష్ బాబులా మనం మారలేము ఫిజికల్గా, అది ఫిక్స్ అయిపోయింది. సో మారడానికి ఏదైనా సిద్ధంగా ఉంది ఈ క్షణం అంటే అది మైండే, మిగతా ఏవి మారు. ఒక పెద్ద చెట్టు చిన్నగా కాదు, భూమి తిరగకుండా ఆగదు, లేకపోతే మళ్ళీ చెట్టుకి తామరపూలు అయితే రావు. అదంతా ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. అంటే మన బాడీ ఈ 2 చేతులు ఎప్పుడు ఇక్కడనే ఉంటాయి, భుజాలకి మారవు. నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేసినా 8 ఫీట్లు అయితే కావు చేతులు. సో అవి మారవు, పెద్దగా చిన్న చిన్న మార్పులే వస్తాయి. కానీ ప్రకృతి సాగదీయవలసిందే నిన్ను. నువ్వు సాగదీస్తా అంటే నువ్వు ఎంత ట్రై చేస్తే 2 ఇంచులు పెరుగుతావు. ప్రకృతి ఏం ట్రై చేయకుండా నువ్వు 6 ఫీట్లు చేస్తాడు. సో ఒకవేళ మారవలసింది ఏదైనా ఉందంటే అది మైండే. అంటే చూసే దృష్టి, ఆలోచించే విధానం, దృష్టికోణం అట్లా. సో అలా చెప్పడం మంచిగా అనిపించింది నాకు. అయితే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నేను నాలా మారాలనుకుంటే బేసికల్గా నా కోర్లో ప్రకృతి ఉంది. అందుకని ప్రకృతిలోనే ఆ మెసేజ్ ఉంది. అసలు నేను కూడా ఇర్రెలవెంట్. ఇప్పుడు నేను ప్రతిరోజు యూట్యూబ్ చేస్తున్నాను అనుకో, అది ఒక అడవిలో విరబూసే ఫ్లవర్ లాంటిది. అది నాకు వేరే వాడికి వీడు యూట్యూబ్ టాక్ చేస్తున్నాడు, ఇంగ్లీష్ టాక్ చేస్తున్నాడు, దీని ద్వారా ఏదైనా చేస్తున్నాడు, అంతా వాడి థాట్ ప్రాసెస్. ఇక్కడ వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి నేను అసలు అవన్నీ ఆలోచిస్తున్నాను. ప్రతిరోజు అడవిలో ఒక ఫ్లవర్ ఇట్లా విరబూస్తుంది, అంటే నా నుంచి ఏదో ఒక ఫ్లవర్ బయటికి వస్తుంది. సో కన్సిస్టెన్సీ అన్నది నేనన్నమాట. తర్వాత నాలా మారాలనుకుంటే ఇంకొక సూత్రం నేను ఇప్పుడు అనుభవిస్తున్నది ఎ స్టేట్ ఆఫ్ నో ఇంపాక్ట్. అంటే దేనివల్ల ప్రభావితము కాని ఒకనొక మానసిక స్థితి. అంటే ఇప్పుడు ఏదైనా చూస్తే ఆశ్చర్యపోవడం కానీ, ఒక దాన్ని చూసి అద్భుతం అనుకోవడం కానీ, లేకపోతే ఒకటి బాగుంది బాగాలేదు అనుకోవడం, అవన్నీ ఏమీ లేవు. అది ఉంది, నేను ఉంది, అది నాకు అవసరమైతే నేను తీసుకుంటా, లేకపోతే అక్కడ ఉంటుంది అంతే. ప్రతిదానికి మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, థాట్ ప్రాసెస్ ఫ్లక్చువేట్ అయ్యాల్సిన అవసరం లేదు అని రూఢిగా తెలుసు. ఇప్పుడు ఎవరన్నా ద కోర్ ఆఫ్ లైఫ్ని పట్టుకోవాలంటే దేనికి ఇంపాక్ట్ కానీ ఒక మైండ్ కలిగి ఉండాలి. కానీ సందర్భం నుంచి పారిపోవద్దు. ఎక్కడో అడవిలో ఉన్నవాడికి ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే ఇంపాక్ట్ చేసే అంశమే లేకపోతే ఇంపాక్ట్ ఇక్కడ. ఇదొకటి. మూడవది, ఏదైనా ఒక చిన్న పని ఎంచుకుంటే ఏది ఏమైనా జీవితకాలం దాన్ని కొనసాగించగలిగే ఒక స్థితి. ఇప్పుడు నేనంటే వ్యక్తిగా ఓకే, నేను ఒక ఊర్లో పుట్టాను, అంత పక్కన పెడితే నాకు కోర్లో ఇది ఉంది.
నాకు నిజంగా పెద్ద జ్ఞానం ఏమీ లేదు. అంటే అనర్గళంగా నేను వేదాలు లేకపోతే పుస్తకాలు మెమరీ నుంచి మాట్లాడలేను. నన్ను ఎవడన్నా వచ్చి ఒక్క భగవద్గీత శ్లోకం చెప్పు రగ్గుట్లే అంటే కూడా నాకు రాదు. నేను పుస్తకం తీసి చదివి చెప్తా. అంటే ఐ డోంట్ హ్యావ్ టు రిమెంబర్. ఏ రోజుల్లో అయితే పుస్తకాలు టెక్నాలజీ లేదో అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది. ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళితే వాడి దగ్గర పుస్తకం కానీ పెన్ను కానీ ఏమి లేదు. అందుకని వాడు జ్ఞాపకం పెట్టుకొని పోయి అక్కడ ఇంకొకరికి చెప్పి వాడితో వల్ల వేయిస్తే అది కొంతకాలం అట్లా కొనసాగేది. ఇప్పుడు అక్కర్లేదు. ఇప్పుడు ఈ క్షణం యూ కెన్ డౌన్లోడ్ భగవద్గీత. విషయం అది కాదు, అది అర్థమైందా లేదా అన్నది పాయింట్. సో అర్థం చేసుకోవడం అన్నది మెమరీకి సంబంధించింది కాదు, అది జీవన విధానానికి ఆచరణకు సంబంధించింది. కాబట్టి సో నేను ఒక స్కాలర్ని కాదు. ఇది కూడా ఒకటి, నేను కావాలంటే స్కాలర్ అవ్వకూడదు. అంటే మెమరీని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఫ్లోయింగ్ మెమరీ, ఇది నా వస్తువు, ఇది నా ఇల్లు, ఇది అక్కడ పెట్టాలి, అంతవరకు ఉంటే చాలు. రియల్ అండర్స్టాండింగ్ కానీ బుక్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ ఎనీథింగ్. చక్కగా చూసి దాన్ని చదివి ఇది నేను ఇట్లా అనుభవిస్తున్నానని చెప్పడం కొంతవరకు ఆరోగ్యకరం. కానీ నువ్వు అనుభవించకుండా జస్ట్ ఊరికే గడగడ శ్లోకాలు చదివి గడగడ బట్టి చెప్పినంత మాత్రం దానివల్ల ఉపయోగం ఏమీ లేదని అర్థమైపోయింది. సో అందుకని మెమరీ ఉండకూడదు. మెమరీని ఉపయోగించుకోవడం ఒకటి. అంటే నువ్వు చెప్పడంలో అది నువ్వు చూసిందే చెప్పినావు. అది అవును, అంటే ఊహించి ఏం చెప్పట్లే. అసలు నా జీవితంలో సినిమా కథ రాసినప్పుడు ఇమాజినేషన్ ఉపయోగిస్తా. అది కూడా నాకు అతిగా ఇప్పుడు బోయపాటి సీన్ ఇమాజిన్ చేసినట్టు చేయలేదు నేను. అంటే ఇట్లా హీరో తల నరికితే ఆ నరికిన తల గాల్లో ఎగిరితే అట్లా గద్దో చెత్తకపోతే అన్నది టూ మచ్ ఇమాజినేషన్. ఒకటే 100 మందిని కత్తితో యుద్ధం చేయడం అన్నది కూడా ఇమాజినేషన్. అది కూడా ఒక లిఫ్ట్ మీద ఏంది ఒక తలను పట్టుకొని అంతే. ఇదేంది ఆడియన్స్ అట్లా కాకుండా ఇప్పుడు నేను సినిమా కథని ప్రాక్టికల్ లైఫ్లోనే ఊహిస్తున్నాను అనమాట. అంటే ఏది సాధ్యమో అదే ఎంగేజ్మెంట్ క్రియేట్ చేయాలి. లేని దాన్ని అంటే ఇంకేదైనా ఊహించవచ్చు, ఏముంది. అది ఊహ చాలా ఇంట్రీగింగ్ ఉంటుంది. అంటే ఈ బుక్స్లలో కూడా నేను చూసిన దాంట్లో ఇప్పుడు ఆత్మదర్శనం అని తీసుకోవచ్చు. అది గ్లాస్ నీళ్ళు తాగే ఆలోచన, అది నువ్వు స్వయంగా చేసి ఎక్కడెక్కడ ఏమొస్తుందో నువ్వు రాసుకొని అది చెప్పడం జరిగింది. అవును అవును, నా అండర్స్టాండింగ్ చాలా సింపుల్. ఇంకా కోతికి కూడా అర్థమవుతుంది నేను చెప్పేది. అంటే నువ్వు చాలా సింప్లిఫై చేసినావు. అంటే నా కోసం అది నాకు అర్థం కాదు. నాకు గొప్ప బ్రెయిన్ లేదు, నేను ఒక ఇంటలెక్చువల్ని కాదు. నాకు ఏదో ఇట్లా వింటే అర్థమైపోవాలి, అట్లాంటిది ఏది ఉందా అని ఎతికి దొరకలేదు. చివరికి నేను ఇంకా అన్నీ పక్కన పెడితే అప్పుడు నాకు టైం అండ్ స్పేస్ దొరికింది, చూస్తూ వచ్చానమాట. ఇప్పుడు ఈ వస్తువు ఒకటి, ఈ వస్తువు 2 నావి, ఇది 1,00,000, ఇది ₹2. ఈ రెండింటి పట్ల నా వైఖరి నేను ₹2 పోయినా పర్వాలేదు అంటుంది, ₹1,00,000 దాన్ని గట్టి పట్టుకుంటుంది. ఇప్పుడు ఎక్కడుందా రెండింటికి సేమ్ ఇంపార్టెన్స్ ఇస్తుంది అంతే. ఇది కూడా జాగ్రత్త దాచిపెడితే ఇది కూడా జాగ్రత్త దాచిపెడతా. దేని అవసరం దానికి ఉంది. అంటే ఇంటి వస్తువులతో అది పోల్చడం సరికి చాలా సులువు అయిపోయింది. అదే చీపురు చేసే పని బంగారం చేయలేదు, బంగారం చేసే పని చీపురు చేయలేదు. ఇప్పుడు సాక్షిభావాన్ని ఇప్పుడు మీరు ఎలా చూసారంటే గ్యాస్ మీద పాలు పోసి అలా చూడడం అంటే ఇప్పుడు ముసలావిడ కూడా చేస్తుంది అది అంతే. అంటే మనసులో అలజడి లేకుండా చూడు ఒకసారి. ఏమి కాదు, నీవు చూస్తున్నంతసేపు చూసి 5-6 విషయాలకి ఇంత పరిచయం అవుతున్నావు. ప్రపంచంలో ఎన్ని విషయాలు జరుగుతున్నాయి అవన్నీ నువ్వు చూసినావు అనుకో, పిచ్చికి చచ్చిపోతావు. యుద్ధాలు జరుగుతున్నాయి, లాఠీచార్జీలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, ఏమో జరుగుతుంది. జస్ట్ నీ ఎదురుగా జస్ట్ పాలు పొంగిపోతేనే పరిచయం అయిపోతున్నావు. అవన్నీ చూస్తే ఉంటావా? అబిచ్యువరీ, ఎప్పుడు చచ్చిపోతావు. అందుకని చాలా సింపుల్ లైఫ్, దాన్ని కాంప్లికేట్ చేసి పాడదొబ్బిరు. సో అందుకని నేను కాంప్లికేటెడ్గా చూడట్లే ఈనాటికి. ఇంకా నా లైఫ్ చాలా సింప్లిఫై. చాలామంది అంటారు ఒకప్పుడు భూబల టాక్స్ చాలా ప్రొఫౌండ్గా ఉన్నాయంటే, నేనంటే అది చాలా కాంప్లెక్స్ ఉంది. ఇప్పుడు నేను చెప్పేది చాలా సింపుల్. ఇంకా దేని గురించి ఏమనుకోకు, అదే సాక్షి అంటే అంత అయిపోయింది. సింపుల్ తెలుగు ఇది అర్థం చేసుకోలేని వాడికి ఇంకేది అర్థం కాదు. అంటే మాకు చెప్పడానికి నువ్వు అది సింప్లిఫై అవుతుంది. బికాస్ ప్రకృతి అంటేనే సింప్లిఫికేషన్. కన్సిస్టెంట్గా సింపుల్గా ఉంది. ఒక ఫ్లవర్ ఇట్లా బ్లాజమ్ అవుతుంది సింపుల్గా.
మనకు అర్థం కాక అది మనం కాంప్లికేట్ సబ్జెక్ట్ అనుకుంటున్నాం. అంటే ఏదో జరిగి లోపల ఒక రసాయనిక క్రియ జరిగి పత్రహరితం దాంట్లో కలిసి అదంతా సింపుల్గా జరుగుతుంది. ఇప్పుడు లాల్గుడి జయరామన్ వాయిస్తాడు వైలిన్, సింపుల్గా వాయిస్తాడు. సరే అది చేయడానికి ప్రాక్టీస్ చేసి ఆ సింప్లిసిటీకి వచ్చాడు. ఇప్పుడు వైలిన్లో ఎవరికన్నా కొత్తవాడికి ఇచ్చి ఇప్పుడు నేను వాయించమంటే వాడికి 10 ఏళ్ళు పడుతుంది. ఇంత చిన్న స్ట్రోక్ చాలు. ఇప్పుడు ఆ వేలు అంటే సింపుల్గా కదిలినాయి. ఇవి కష్టపడి కదిలిస్తే అంత స్మూత్గా కదలు, సంశయరహితంగా కదలడం అన్నమాట. 50 సార్లు వాయించే సేమ్ శబ్దం వస్తుంది. ఇది సింపులే. సో రాను లైఫ్ సింపుల్ అవ్వాలి. ఇది నా పుస్తకాల్లో చదవని ఇన్సైట్. ఇది 2009కి ఇప్పటికి నా లైఫ్ చాలా సింపుల్ అయిపోయింది. అసలు సమ్టైమ్స్ నాకు యాక్చువల్గా అనిపించదు నేను జీవించున్నాను. ఏదో కష్టపడితే కదా తెలిసేది నీకు ఏదో నేను ఉన్నట్టు. శ్వాసిస్తున్నప్పుడు నీకు తెలియదు. టైసన్ అవునా? హెల్దీ ఉన్నవాడికి శ్వాసిస్తున్నట్టు తెలియదు. ఆస్తమా పేషెంట్కి ఏమో తెలుస్తుంది. అట్లా నాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ డోంట్ నో దట్ ఐఎమ్ లివింగ్. ఒక స్టిల్నెస్ ఉంటుంది. ఎవరన్నా మనిషి వచ్చి మాట్లాడితే మళ్ళీ వచ్చేస్తుంది మొత్తం. వాడితో మాట్లాడడానికి ఏదో చేతులు కదులుతూ ఉంటాయి, కాళ్ళు కదులుతూ ఉంటాయి. ఇంకోటి నిన్న కారులో నేను అడిగాను, అల్టిమేట్ నాలెడ్జ్కి ఈ పుస్తకాలు ఏమి అక్కర్లేదని. అంటే అల్టిమేట్ నాలెడ్జ్ అంటే మనం అది తెలియడానికి వీ హ్యావ్ టు ప్యూరిఫై. దేన్ని ప్యూరిఫై చేస్తారా? అంటే ఎవరు చేస్తారు దాన్ని? మనల్ని మనం ఎంటీ చేసుకోవడమే కదా. ఎట్లా? ఇదంతా మళ్ళీ భాషలోకి వస్తుంది. ఇప్పుడు నేను నా మైండ్ని ప్యూరిఫై చేయాలనుకుంటున్నాను. ఓకే, ఎవరు చేస్తున్నారు? నేను. అది ఎవరు? అది ఏది? సో ఇప్పుడు రియల్ మ్యాజిక్ ప్యూరిఫికేషన్ లేదు. ప్యూరిఫై ఉందో లేదో చూడంత దాన్ని. ఒక వస్తువే ప్యూరిఫై అవుతుంది. ఫిజికల్ రియాలిటీలో ఉన్నది ప్యూరిఫై అవుతుంది. మైండ్ ఎట్లా ప్యూరిఫై అవుతుంది? ఏదో భాష వరకు నువ్వు దాంతో పట్టించుకోకుండా ఉంటే దట్ ఈస్ ప్యూర్ స్టేట్ అన్నట్టు. సో ఏ అండర్స్టాండింగ్ అయితే మనసుని తేలికపరుస్తుందో అది రైట్ అండర్స్టాండింగ్. ఏది సరైన వ్యాఖ్య అంటే ఏది వింటే ప్రశ్నలు మాయమైనయో అది సరైన వ్యాఖ్య. ఏది ఆధ్యాత్మిక గ్రంథం అంటే ఏది చదివితే ఇంక ఏది చదవవలసిన అవసరం లేదు, అది సరైన ఆధ్యాత్మిక గ్రంథం. ఎవడు గురువు అంటే ఏ మనిషిని కలిస్తే ఇంక ఏ మనిషితో పని లేదు అంటే ఇంకా ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు, ఆడు గురువు. ఏది పుణ్యక్షేత్రం అంటే ఎక్కడికి వెళితే 100% ఒక సాటిస్ఫాక్షన్ ఇంకా చాలా అనిపిస్తుంది, అది పుణ్యక్షేత్రం. ఇంకా థాట్ మిగలలే, రెసిడ్యూ లేదు. ఇంకా ఏది తింటే మళ్ళీ తినాలనిపించలేదు, అది మంచి ఆహారం. అట్లా. సో చువాంగ్సు చెప్పిన స్టేట్మెంట్ ఉంటుంది, వెన్ ద షూ ఫిట్స్ అని. విన్నారా ఎప్పుడన్నా పుస్తకం పేరు? అందులో చెప్తాడు, నీ కాళ్ళకి షూ సరిపోయినప్పుడు పాదం మర్చిపోబడుతుంది. నీ ప్యాంటుకి బెల్ట్ సరిపోతే ప్యాంట్ మర్చిపోబడుతుంది. అట్లనే నీ శరీరానికి సరైన హృదయం ఫిట్ అయితే నీ మనసు మర్చిపోబడుతుంది.
నీవు ఉన్నావని మాటి మాటి గుర్తొస్తుంది అంటే దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం. అంతే, ఏదో నిన్ను విసిగించేదో, నేను హింసించేదో, నేను ఇబ్బంది పెట్టేదో ఒక ప్రాబ్లం పర్సిస్టెంట్గా ఉంది అని అర్థం. సరే, నువ్వు దాన్ని అడ్రస్ చేస్తావా చేయవా? ప్రాబ్లంగా గుర్తిస్తే ప్రాబ్లం వెళ్ళిపోతుంది. ప్రాబ్లంని ఇప్పటికిప్పుడే సాల్వ్ చేయాలంటే యాంగ్జైటీ వస్తుంది. ప్రాబ్లం నేను సాల్వ్ చేయలేను, చేసేవాడు ఎవడు అంటే హోప్ స్టార్ట్ అవుతుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, డిపెండెన్సీ వస్తుంది. నేను అందరికంటే ముందు నా ప్రాబ్లం సాల్వ్ చేసుకుందా అంటే ఈగో వస్తుంది. అసలు నాకే ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అనుకుంటే డిప్రెషన్ వస్తుంది. అందరికి ఇదే ప్రాబ్లం ఉంది పర్వాలేదు అనుకుంటే సాటిస్ఫాక్షన్ వస్తుంది. చూడడమే. అందుకని ఇదంతా ఉండేది యాక్సెప్ట్ ఇట్. ఒక ప్రాబ్లంగా చూస్తున్నా, సరే చలో అంగీకరించి. తద్వారా ఆ ప్రాబ్లంకి ముందు ఏ పని చేస్తున్నావో, మరి ఇప్పుడు ఉదాహరణకి ఏదో చెప్తుంటే పాట పాడుతుంటే స్లిప్ అయి పడ్డావు. ఇప్పుడు ప్రాబ్లంగా చూస్తే పోయి కాలు కట్టు కట్టించుకున్నావు. నేను ఏ పాట అయితే పాడుతూ స్లిప్ అయినావో ఆ పాట తిరిగి కొనసాగించిన చెట్టు అదే చేస్తుంది. నువ్వు ఒక కొమ్మ ఇట్లా ఉంది, ఆ కొమ్మ ఇట్లా కొంచెం ఇరిచిన తర్వాత స్ట్రీమ్ తెగిపోయింది. కానీ ఏదో లింక్ ఉందనుకో, ఆ కొమ్మ చివరి నుండే ఫ్లవర్ రేపు వచ్చేస్తుంది. మామిడికాయ ఇగ్గినా మళ్ళీ కొత్త మామిడికాయ. నేను చెప్పేది వేరే మామిడికాయ గురించి కాదు. రావాల్సిన ఫ్లవరు దాని థ్రెడ్ బ్రేక్ కాకపోతే ఫ్లవర్ వచ్చేస్తుంది. లేదా ఇరక్కొట్టిన కొమ్మ నువ్వు తీసి కట్టుకట్టినావు అనుకో, మళ్ళీ ఫ్లవర్ వచ్చేస్తుంది. అంటే ఏదో విధంగా లింక్ కొనసాగుతుంది ఎనర్జీ ఫ్లో. అట్లా నువ్వు చేసే పని నో మ్యాటర్ వాట్ కంటిన్యూ చేయాలి. నువ్వు రాసే పని నీదైతే ఇంట్లో ఎవరో చచ్చిపోయారు, ఏడిచి మళ్ళీ వచ్చి రాయి. భోజనం ప్రిపేర్ చేయి, వచ్చి కూర్చొని రాయి. ఇక్కడ ఊరు వెళ్ళావు, ఆ ఊర్లో కాసేపు టెంపుల్లో కూర్చున్నట్టు రాయి. బట్ రాసిన బుక్కే స్టీరింగు. అట్లా రాయి. దానికి కార్యకారణాలు అక్కర్లే, సమయం దొరికితే రాయి. ఒక ఫ్లవరు సమయం దొరికితే విరబుస్తుంది. అక్కడ ఇంటరప్షన్ లేదు, మైండ్ ఉంది కాబట్టి ఇంటరప్షన్ అనంతంగా ఉంది. చాలా సింపులేరా, నీకు అర్థమైంది ఏదో జీవించి చూడు అంతే. ఎందుకంటే ఎవరు ఎవరిలా అవ్వలేరు. పోనీ ఒకవేళ నువ్వు అందరూ ఒకేలా అయ్యే అంశం ఏంటంటే ప్రకృతి విషయమే. అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు, అందరి ప్రశాంతత ఒకటే. ఎప్పుడన్నా మీరు విన్నారా ఇది? ఎక్కువ ప్రశాంతత తక్కువ ప్రశాంతత ఉండదు. నేను నిన్నటికంటే ఎక్కువ ప్రశాంతంగా ఉన్నా అంటారు ఎప్పుడు టైసం? అంటే మనం తెలిసి కూడా అట్లా అనబుద్ధి కాదు. ప్రశాంతత ఉంటుంది అంతే, లేకపోతే ప్రశాంతత ఉండదు. కానీ ఎక్కువ ప్రశాంతత తక్కువ ప్రశాంతత, లేదా మా ఇంట్లో అందరికంటే ఎక్కువ ప్రశాంతతని అనుభవిస్తాను అట్లా ఏమి ఉండదు. ప్రశాంతతని, దాంట్లో విభజన లేదు. అట్లనే అవగాహన అంతే. ఎట్లయితే అందరి ప్రశాంతత ఒక్కటో, ఆధ్యాత్మికపరమైన మూల జ్ఞానం అందరిది ఒకటే, అందులో సందేహం ఏం అక్కర్లేదు. తద్వారా ఎవరిలా కానక్కర్లేదు. నువ్వు నాలా ప్రశాంతంగా ఉండాలనుకోవడం అనేది కరెక్ట్, అది ఓకే మాట వరుసకి, బట్ నీ ప్రశాంతత నీలో ఉంది ఆల్రెడీ. రెండోది, ప్రశాంతంగా ఉన్న 10 మంది అనుభవించే ప్రశాంతత ఒక్కటే. కానీ ప్రశాంతంగా ఉన్న 10 మంది 10 రకాలుగా కూర్చుంటారు. ఎవరిలా కూర్చోరు, అదే ప్రశాంతత అంటే. నేను ఇంకొకరిలా లేను, నేను ఇంకొకరిలా ఉండనవసరం లేదు, అదే పీస్ఫుల్ లైఫ్ అంటే. నేను ఒకరిలా ఉండాలనుకుంటున్నా అంతే, కథం. నువ్వు ఎవరిలా అయినా ఉండొచ్చు, కానీ ఒక ఎన్లైటెండ్ బీయింగ్ లాగా ఉండడం కష్టం. ఎందుకంటే వాడు ఎలా ఉంటాడో వాడికే తెలియదు. మూలంలో సేమ్, ఈజ్ ఆల్వేస్ ఎట్ పీస్. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, అంటే వాడు ఎలాగైనా ఉండొచ్చు. ఇప్పుడు ఈ పర్సన్ కూడా అలానే ఉండొచ్చు. ఎలా అయినా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. అంటే కోర్లో చేంజ్ ఉండకుండా నువ్వు బయట ఎలా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది. నువ్వు అన్నీ ఒకే ఇంట్రెస్ట్తో చేసే స్వభావం నీ కోర్ అనుకో. నువ్వు చూడ్డానికి బయట పెయింటింగ్ వేయచ్చు, లేకపోతే బయట నువ్వు పాట పాడవచ్చు, కానీ నీ హోల్ అటెన్షన్ కోర్ మీద ఉందా లేదా? అట్లా ఉంటే నో ప్రాబ్లం. చూసేవాడికి ఏంది, నీ కోర్ కనబడదుగా. అందుకని వాడు పెయింటర్ అని కొందరు, అతను సింగర్ అని కొందరు, అతను కుక్ అని కొందరు, వాళ్ళు డిఫైన్ చేసుకుంటున్నారు. కానీ నువ్వు ఆ మూడు కాదు. నువ్వెవరు అంటే ఆ కోర్ ఇంట్రెస్ట్,
నేను అన్నీ సేమ్ చేస్తున్నా, అన్నీ సెల్ఫ్లెస్గా చేస్తున్నా, అన్నీ ఒక ఈక్వల్ క్యూరియాసిటీతో చేస్తున్నా, అన్నీ ఎక్స్పెక్టేషన్ లేకుండా చేస్తున్నా, అది నీ కోర్. అది ఎవరికి కనబడదుగా, పైపేది కనబడుతుంది. ఇప్పుడు అతను ఏమీ చేయకపోయినా కోర్ సేమ్ ఉంటుంది. అతను ఏమి సేమ్ క్యూరియాసిటీ అండ్ డివోషన్తో ఏం చేయకుండా ఉన్నాడు, అదే క్యూరియాసిటీ డివోషన్తో పెయింటింగ్ వేస్తున్నాడు. సింపుల్. ఇందులో పెద్ద అర్థం చేసుకోవడానికి సాధ్యం కాని విషయం ఏమీ లేదు. అందుకని చూసి అదే కోర్లో డిస్టర్బెన్స్ ఉన్నవాడు బయట సేమ్ కనబడాలని చూస్తున్నాడు. వాడు కోర్లో క్లియర్గా లేడు, కానీ బయట వాడు ఎప్పుడు కోటు టై చేసుకొని ఉంటున్నాడు. నేను ఎప్పుడు ఒకలా కనబడాలనుకుంటున్నాడు ఒకడు. నువ్వు ఒకలా కనబడాల్సిన అవసరం లేదు, నువ్వు ఒకే పని చేయాల్సిన అవసరం లేదు. అన్ని పనులు సమాన శ్రద్ధ చేస్తే అయిపోతుంది. అంటే తేడా అది. ఇప్పుడు సెలబ్రిటీ అంటే ఏంటి, నువ్వు ఎప్పుడు ఒకలా ఉండాలి కదా. అంటే నువ్వు ఒకలా మాట్లాడాలి, ఒకలా ప్రవర్తించాలి, నువ్వు అదే విగ్గు పెట్టుకోవాలి. నీ గురించి జనాలకు క్రియేట్ అయిన ఒపీనియన్ని నువ్వు బ్రేక్ చేయకూడదు. ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞాని ఏంది, అసలు ఒపీనియనే లేదు. వాడికి క్షణం హాయిగా ఉంటే అట్లా ఉన్నాడు అంతే. త్రైలింగ స్వామిలాగా మంచి గోచి పెట్టుకొని తిరిగేవాడు మంచి చక్కగా. ఒక చిన్న కథ చదివా నేను. ఆ కథ చెప్పినాక బాయ్ చెప్పుకుందాం, వంట చేసుకోవాలి. ఏంటంటే ఒక రాజు మారువేషం వేసుకొని రాజ్యంలో తిరుగుతూ ఉన్నాడు. రాజ్య పరిపాలన ఎట్లా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు రాత్రిపూట తెలుసుకుందాం. సో ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వింటున్నాడు. ఎవరు రాజు గురించి మాట్లాడుకోవటం, రాజ్యం గురించి ఎవరి సమస్యలు అనుకున్నాయి. అమ్మ అని చీకట నడుస్తుంటే దూరంగా చెట్టు కింద అందరు పడుకున్నారు కదా. నేను రాజునయ్యి ఈ విషయాలు తెలుసుకోవాలి, రాత్రిపూట తిరుగుతున్నా, నేను ఒక్కడనే మేలుకొని ఉండాలి అనుకున్నాను. చూస్తే హఠాత్తుగా ఇంకొకడు చెట్టు కింద మేలుకున్నట్టుగా అనిపించింది. ఇట్లా బుద్ధుడు పోసలు అట్లా ఉన్నాడు. అతను చూస్తే నిద్రపోయేటట్టు తెలియట్లే, కళ్ళు మూసుకున్నాడు, బట్ మేలుకున్నాడు. ఇతను ఎవరు, ఇతను గూఢాచార్య. ఇంత అర్ధరాత్రి పూట మేలుకున్నట్టు వాడు రాజన్న అయి ఉండాలి, లేకపోతే దొంగనా కొడుకన్నా అయి ఉండాలి. మిగతా వాళ్ళందరూ పడుకుంటారు. చెట్టు వెనుక నిలబడి చూస్తూ ఉన్నాడు. హఠాత్తుగా ఈ పడుకున్న ఒక యంగ్ సాధువు, మహారాజా నేరుగా వచ్చి చూడండి, ఎందుకు దొంగతనంగా చూస్తున్నారు అన్నాడు. అంతా దిమ్మ తిరిగిపోయింది, ఫుల్ భయమైంది. ఏమో నేను మహారాజు నీకెట్ట తెలుసు. సో మహారాజులే కదా రాత్రిపూట ఎట్లా చూసేది అన్న తర్వాత కాసేపు పక్కన కూర్చొని అతను కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నాడు. నువ్వు కళ్ళు మూసుకొని ఎట్లా చూసావంటే, నాకు అనిపించింది చెప్పానులే, నేను ఎట్లా చూశాను నీకెందుకు. సో ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే నైట్ కూడా మళ్ళీ ఈ వ్యక్తిని కలవాలన్న క్యూరియాసిటీ వచ్చింది. మళ్ళీ గుర్రం వేసుకొని వచ్చాడు, ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు. మీరంటే సన్యాసులు, సర్వసంగ పరిత్యాగులు, కాబట్టి మీరు హాయిగా ఇట్లా పడుకోగలరు. నేను రాజును, నేను అట్లా పడుకోలేదు, నాకు సాధ్యం కాదు కదా. నేను సర్వసంగ పరిత్యాగని ఎవడు చెప్పిండు? ప్రస్తుతం నాకు చెట్టు ఉంది, చెట్టు కింద ఉన్నా, నాకు ఏది అందుబాటులో ఉంటే దాంతో ఉంటుంది. నేను ఐఎమ్ లైక్ వాటర్. అంటే మీరు మా ప్యాలెస్కి వస్తారా? ఇది మరీ బాగుంది. నువ్వు ఇంకో గుర్రం తీసుకొచ్చి అడగాలి ఆ మాట. ఎట్లా పోతాం మరి అన్న. పోయి గుర్రం తీసుకొని వచ్చానంట. గుర్రం తీసుకొని వచ్చాను, కానీ గుర్రపు స్వారీ వస్తుందా మీకు? గుర్రపు స్వారీ రాకుండా గుర్రం ఎవడు తీసుకొస్తాడు అని అడుగుతాడు. రెండోది, నువ్వు తీసుకురా, నాకు వస్తుందో రాదో. సో రాజు గుర్రం మీద కూర్చొని, రాజు జాగ్రత్త అందులోకి వాడు వెళ్ళిపోయాడు ప్యాలెస్ వైపు. వాడికంటే ఫాస్ట్గా ఆగి వెయిట్ చేస్తున్నాడు ఎంట్రన్స్ దగ్గర. రాజు వచ్చాడు. రండి. తర్వాత ఒక పెద్ద హాల్ చూపించాడు. మీరు ఈ బెడ్ల మీద పడుకుంటారు లేదు అనుకునే బెడ్లో పడుకున్నాడు. మీరు నెక్స్ట్ డే భోజనం, మీరు వెజిటబుల్స్ అవి తింటారేమో అనుకునే లోపే అన్ని ఆహార పదార్థాలు పెట్టుకొని తినేసి. రాజుకి ఏకాంతంగా ఒక చిన్న డౌట్ వచ్చింది. వీడికి నాకేం తేడా? వాడు గుర్రం ఎక్కి, నేను గుర్రం ఎక్కి, నేను ప్యాలెస్లో ఉన్నా, వాడు ప్యాలెస్లో ఉన్నాడు, నేను బెడ్లో పడుకున్నా, వాడు బెడ్లో పడుకున్నాడు. వాడు ఆ సాధు డ్రెస్సులు తీసేసి మొత్తం రాజు డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నాడు. ఒక కిరీటం ఒక్కటే తక్కువ. అదర్వైజ్ నేను కూడా గ్రేటే. ఎన్ని రోజులు సాధువులు గొప్ప అనుకుని అట్లేం లేదు అన్న తర్వాత మళ్ళీ రాజు వచ్చిన తర్వాత కూర్చుని బాగున్నారా అంతంటే, మనసులో ఏదో పెట్టుకొని వచ్చేవాడు కానీ లేదు అంత నచ్చిందంటే, ఇవి కాదు వేరే అడుగు. ఇప్పుడు నాకు నీకు ఏంది తేడా? డైరెక్ట్ పాయింట్కి వచ్చాడు. చాలా అవుతుంది తేడా.
ఎట్లా తేడా ఉంది? నేనేం తింటా, నువ్వు అది తింటివి. ఇప్పుడు ఈ కిరీటం పెడితే నువ్వు రాజు అయిపోతావు, ఏదో ఒకసారి అని పెట్టుకున్నాను. ఇంకా అడగాల్సింది ఏదో అడగంటే నాకు నీకు ఏంది తేడా? ఇప్పుడు నువ్వు రాజులాగే కనిపిస్తున్నావు. సో నేను యోగులు వీళ్ళంతా గొప్పవాళ్ళని, రాజులు గొప్పవాళ్ళు కాదని అనుకున్న భ్రమలో బతికిన చిన్నప్పటి నుంచి, బికాజ్ ఆఫ్ మై ఫాదర్. నేను చూసి నాకు అనిపించింది దెర్ ఇస్ నో డిఫరెన్స్ నీకు నాకు. తేడా ఉంది మహారాజా, అట్లేం లేదు. ఏంది అది తేడా అంటే, అది తెలుసుకోవాలనుకుంటే నువ్వు నాతో పాటు రావాలి. ఇక్కడ తెలియదు అది. సరిపోదాం. సో ఆ కిరీటం తీసి అక్కడ పెట్టి రాజు డ్రెస్లు ఇప్పి మళ్ళీ సాధు డ్రెస్ వేసుకొని గుర్రం ఎక్కి స్టార్ట్. రాజు వెనక గుర్రం మీద వచ్చాడు. వాడు పోతూనే ఉన్నాడు, ఇంకా పోతున్నాడు. వాడు ఆగట్లే, వెనక అరుస్తున్నాడు. ఎంత దూరం పోతావు? నీకు జవాబు తెలుసుకోవాలనుకుంటే అనుసరించు, లేకపోతే ఇంటికి దొబ్బే అన్నాడు. నేను పోయినంత దూరం పోయి గుర్రాన్ని వదిలేస్తా, నీ దగ్గరకు వచ్చేస్తుంది, నాకేం అక్కర్లేవు. సో రాజు అనుసరించింది. ఇప్పుడు ఒక లైన్ ఉంది ఇక్కడ, ఆ లైన్ దాటిపోయి ఆగాడు. ఇప్పుడు రాజు అంత దూరం వచ్చి లైన్ దగ్గర ఆగాడు. ఇప్పుడు వాడంటే రా, నేను రావడానికి లేదు, ఎందుకంటే ఇది మా రాజ్యం బార్డర్. ఇక్కడ నీకు జవాబు ఇవ్వాలి. నీకు బార్డర్ ఉంది రాడు డాడీ, నువ్వు రాజైనా కూడా. నాకే బార్డర్ లేదు, నేను ఏ రాజ్యానికైనా పోతా. అది తేడా. అంటే ఇదేమో ఫిజికల్గా, సైకలాజికల్గా నేను ఎలాగైనా ఉండగలను, ఇలాంటి సందర్భంలో అయినా నేను జీవించగలను. నువ్వు రాజులాగే ఉండగలవు. అదొక్కటే నీ లిమిటేషన్. నీకు నాకు తేడా ఉందంటే మామూలుగా చూస్తే ఏమీ లేదు, కానీ మనసులో నీకు కొన్ని ధారణలు ఉన్నాయి. నేను ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి. చూడ్డానికి గొప్పగా అనిపిస్తుంది, నువ్వు చాలా లిమిటెడ్ లైఫ్ లీడ్ చేస్తున్నావు. నన్ను చూడ్డానికి మామూలుగా ఉంది, బట్ నా లైఫ్ చాలా అన్లిమిటెడ్గా ఉంది. అందుకని నేను అనుకుంటే నీలా అవ్వచ్చు, నువ్వు నాలా అవ్వాలంటే చాలా మారాలి. నువ్వు చాలా అర్థం చేసుకుంటే తప్ప కానీ. అందుకని అర్థం చేసుకోదు. రాజులాగా ఉంటాం మంచిది, ప్రజల శ్రేయస్సు కోసం. తప్పేం లేదు. యు ఆర్ ఆల్సో గుడ్. అది నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావు. ఏదే సమయంలో ఆ ధర్మాన్ని నువ్వు చాలా అనుకున్న రోజు, అప్పుడు నా మానసిక స్థితి నీకు ఉపయోగపడుతుంది. నువ్వు ఎటో చోట హాయిగా వెళ్ళొచ్చు, నువ్వు అనుకున్న చెట్టు కింద కూర్చోవచ్చు, నువ్వు అనుకున్న ప్రజల్ని కలవచ్చు, నువ్వు అనుకున్న మంచి చేయొచ్చు. లిమిటేషన్ అక్కర్లేదు. నువ్వు సోషల్ సర్వీస్ చేయడానికి ఆర్గనైజేషన్ అక్కర్లేదు. బౌండరీస్. పక్కవాడితో ప్రేమగా మాట్లాడడానికి నీకు ఒక సర్టిఫికేషన్ అక్కర్లేదు. అట్లాగే నువ్వు ఒక మంచి పని చేయడానికి ఒకరి అనుమతి అక్కర్లేదు. యూ షుడ్ బి ఫ్రీ. సో ఇప్పుడు నేను చేస్తున్నది ఆల్మోస్ట్ అటువంటి పని. చూడ్డానికి బౌండరీగా ఉన్నా నా లైఫ్కి నేను ఏ బౌండరీ పెట్టుకోలేదు. ఇక్కడే ఉండాలని లేదు, అలాగని ఇక్కడే ఉండిపోవచ్చు, బట్ ఇక్కడే ఉండాలని ఏం లేదు. ఇక్కడ ఇరుక్కొని లేను నేను. తేడా ఉంది రెండింటికి. తెలుసా టైసన్ ఒక చిన్న లైన్, ఒక వ్యక్తి ఒక దగ్గర ఆగితే ఇక్కడ నువ్వు ఆగావా లేకపోతే ఇక్కడ ఇరుక్కున్నావా అని అడుగుతాడు. రమణ మహర్షి అరుణాచలంలో ఆగాడా లేకపోతే ఇరుక్కున్నాడు? అట్లా అరుణాచలం ఇరుక్కున్నవాడు అరుణాచలం నుంచి వెళ్ళిపోవాలని ఆలోచిస్తాడు. వేరే ఇంట్లో ఇరుక్కున్నవాడు మా ఇంటికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తాడు. ఆగినవాడు ఎక్కడైనా ఆగొచ్చు. ఆగడం నిమిషమైనా 1000 ఏళ్ళైనా దెర్ ఇస్ నో డిఫరెన్స్. నేను ఎంతసేపు నాకు ఓపికనేసేపు ఆగుతా, కానీ ఇరుక్కోవడం చూడ్డానికి అబ్సల్యూట్లీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో అరుణాచలంలో ఉన్నట్టు. అరుణాచలం అనేది బౌండరీ అనేది లేకపోతే ఇది కూడా అరుణాచలమే, అంతే కదా. ఎక్కడ ఎండ్ అయింది అరుణాచలం ఏమని తెలుసు? ప్రభుత్వానికి తెలుసు అరుణాచలం ఎక్కడ ఎండ్ అయిందో. ఆ కొండకు ఆనుకొని హైదరాబాద్ ఉంది 800 కిలోమీటర్ల యువతల. ఈ హైదరాబాద్కు ఆనుకొని అమెరికా ఉంది 10,000 కిలోమీటర్ల అవతల. దానికి ఆనుకొని అంటార్కిటికా ఉంది 6,000 కిలోమీటర్ల అవతల అప్రాక్సిమేట్లీ. మళ్ళీ అట్లా ఆనుకొని కొండ ఆనుకుంటుంది మళ్ళీ దాన్ని. ఒకటే. సో అఖండముగా చూడడం జ్ఞానము, ఖండములు చూడడం అనేది అజ్ఞానం. ఆ ఖండముల్లో కొన్ని ఖండములు నచ్చితే నీవు అది అజ్ఞానంలో ఉన్నట్టు. అవసరమైతే దానిగా చూద్దాం. వైలినే, బోనే, పుస్తకమే. కానీ ఇవన్నీ అశాశ్వతం. ఇదొక అఖండమైన అనుభవం. కానీ దేని ఉపయోగం దానికి ఉంది. అశాశ్వతం అని చెప్పి వాడకుండా ఉండకు. అశాశ్వతమైన దాని ఉపయోగం దానికి ఉంది. అట్లా ఆకాశంలో ఉంటే సరిపోతుంది.
ఆకాశం అనంతం. మనం స్టోరీ ఎప్పుడు డిస్కస్ చేద్దాం అంటే దాంట్లో కొన్ని మొన్న చెప్పినా కదా ఈవెంట్లో, అవన్నీ ఒక పేపర్ మీద రాయాలి. ఇప్పుడు ఓపెనింగ్ సీను, ఇంటర్వెల్ ఏంది, ప్రీ క్లైమాక్స్ ఏంది, క్లైమాక్స్ ఏంది. ఫస్ట్ రాస్తే క్లైమాక్స్ అతను రూమ్ల నుంచి బయటకు వస్తాడు, అదే క్లైమాక్స్. అట్లా ఆకాశం ఇట్లా చేసి కన్నీళ్ళు వస్తాయి. తర్వాత ఎవరో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు వస్తారు, అట్లా హగ్ చేసుకుంటాడు, అదేదో క్లైమాక్స్. ప్రీ క్లైమాక్స్ ఏంది, అసలు నేను ఎందుకు రాలేకపోతున్నా రూమ్లోకి వెళ్ళి అనేది వాడు చెప్తాడు ఒక వ్యక్తి. లేదా ఆ వ్యక్తి చెప్తే హీ టుక్ ఏ డిసిషన్, ఒక కాన్స్టెంట్ కాన్వర్జేషన్ జరుగుతుంది, ఇంటెన్స్. ఇందులో మనం స్పిరిచువల్, రియల్ లైఫ్ అంటే ఉత్త ట్రోల్ వీడియో కాదు మనం చేసేది, అంటే మనం ఏదో ఎగ్జైటింగ్ వీడియో కాదు, నిజంగానే లైఫ్ని డిస్కస్ చేద్దాం. ఓపెనింగ్ అంటే వాడు ఒక రూమ్లో ఉన్నాడు, ఆ రూమ్ వాడి ప్రపంచం అదే. ఒక రాజుకు రాజ్యం ఎట్లుందో వాడికి ఆ రూమ్ అట్లా, అది కాంటెక్స్ట్. ఆ రూమ్ నుంచి వాడు బయటకి ఎట్లా. ఎవరో ఒక వ్యక్తి వచ్చి చిన్న కిటికీలోకి వెళ్ళి కూరగాయలు అవన్నీ ఇచ్చిపోతున్నాడు అట్లా. సో ఎవరన్నా వస్తే వాడు తలుపు తీస్తున్నాడు కానీ మాట్లాడుతారు అందరితో, కానీ వాడు బయటికి రాడు. సో ఇనిషియల్గా వచ్చిన 5-6 మంది వాడిని అడుగుతారు కాన్స్టెంట్గా, బయటికి రావచ్చు కదా, సినిమాకి వెళ్ళి నేను రాను, ఇట్లాంటిది జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం వాడు రీల్ చేస్తున్నాడు, ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు, కానీ వాడిలో అంతులేని నిరాశ. వాడు పాటలకు డ్యాన్స్ చేస్తున్నాడు, వంట చేసుకుంటున్నాడు, తింటాడు. ఒక మనిషి ఏకాంతంగా ఉంటే ఏం చేస్తున్నాడు అవన్నీ చేస్తున్నాడు. సో ఇది మెల్లమెల్లగా సీరియస్ అవుతుంది మ్యాటర్. వాడిని రూమ్లోకి వెళ్ళి బయటకు తీసుకొస్తే ₹1 కోటి ఇస్తా, తీసుకొస్తే చాలు. ఇప్పుడు కొందరు వస్తారు వాడిని తీసుకెళ్ళడానికి, బెదిరిస్తారు, అటాక్ జరుగుతుంది. వీడు ఉల్టా అటాక్ చేస్తాడు, ఒక్కొక్కడిని ఉత్తుకారేస్తాడు, నేను రూమ్లోకి వెళ్ళి రాను. సో ఏం ప్రాబ్లం నీది? ప్రాబ్లం కాదు, నేను రాను అంతే. సో ఎందుకు రాడని దానికి మనం సరైన రీజన్ ఇవ్వాలి, అది మనం కనుక్కుందాం. రూమ్లోకి వెళ్ళి బయటకు తీసుకెళ్ళడానికి ఎవరెవరు ఎన్ని ప్రయత్నాలు చేస్తారు, ఎన్ని రకాలుగా తీసుకెళ్ళొచ్చు. త్రూ ఫోన్ కావచ్చు, లేకపోతే ఒక ఎంటైసింగ్ అంటే ఏదన్నా చూపించి కావచ్చు, లేకపోతే అమ్మ చచ్చిపోతుందంట, ఇది ఏదో కారణం నువ్వు బయట అడిగి పెట్టాలి, దానికి కావాలి కదా. మీ అమ్మ చావు బతుకుల్లో ఉందంటే, అవునా అని దెబ్బ స్నానం ఏం చేసుకుని ఇట్లా కాలు అడుగు పెట్టబోతుంది. నో, మా అమ్మ చచ్చిపోతున్నారు అక్కడ, మనం ఉన్నా లేకున్నా చచ్చిపోతారబ్బా. మీ అమ్మంటే ప్రేమ లేదా? ప్రేమ చాలా ఉంది, కానీ నేను ఒక మరణాన్ని ఆపలేను. ఇప్పుడు నన్ను చూస్తే ఆమె ఇంకా బాధపడుతుంది, నేను రాను. అట్లా ఏదో వాడు చెప్తున్నాడు. సో ఎంత క్లమ్జీగా ఉండాలి, రాను క్లారిటీ రావాలి. ఆడియన్కి ఏమనిపించాలంటే, అరే వీడు రూమ్లోకి వెళ్ళి బయటికి రాకపోవడమే కరెక్ట్ రా బాబు అని అనిపించినట్టు మనం అతను తీసుకెళ్ళాలి అట్లా. ఓకే, చలో బాయ్ మరి.